హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివేశ్రీ. మర్డర్ 2, హౌస్ఫుల్ సిరీస్, రేస్ 2, రేస్ 3, కిక్, సర్కస్, రామ్ సేతు వంటి పలు బాలీవుడ్ చిత్రాలతో నటిగా మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాండెస్. శ్రీలంకకి చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో ప్రభాస్ నటించిన సాహోలో బ్యాడ్ బాయ్ సాంగ్కి సూపర్గా డాన్స్ చేసి తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని కూడా గెలుచుకుంది. క్రిస్మస్ సందర్భంగా జాక్విలిన్కి ఓ ఆర్థిక నేతలతో ఢిల్లీలోని మండోలి జైల్లో ఉన్న సుకేష్ ఒక భారీ గిఫ్ట్ని ఇస్తున్నట్టుగా ఒక లేఖ ద్వారా తెలిపాడు. స్వయంగా తన చేతి రాతతో మండోలి జైలు నుంచి రాసిన లేఖలో, బేబీ గర్ల్, మేరీ క్రిస్మస్ మై లవ్, నీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది సంవత్సరంలో మరో అద్భుతమైన రోజు మరియు మన ఇద్దరికీ ఎంతో ఇష్టమైన పండుగ. కాకపోతే మనిద్దరం కలిసి జరుపుకోలేకపోతున్నాం. నీ చేతులు పట్టుకొని అందమైన నీ కళ్ళల్లోకి చూస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పాలనుంది. ఈ ఏడాది నువ్వు కలలు కంటూ ఉండే ఫ్రాన్స్లోని వైన్స్ యాడ్ని నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను. ఆ తోటలో నీ చెయ్యి పట్టుకొని నడవాలనుంది. నీ ప్రేమలో నిజంగానే పిచ్చోణ్ణయ్యా. నేను జైలు నుంచి విడుదలయ్యే వరకు ఎదురు చూస్తూ ఉండు. ఆ తర్వాత ఈ ప్రపంచమే మన జంటని చూస్తుందని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ లెటర్ కాపీ రెడ్డిట్లో వైరల్గా మారింది. గతంలో కూడా జాక్విలిన్కి సుకేష్ ఇలాగే లెటర్స్ రాశాడు. సుకేష్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు సుకేష్ తన జీవితాన్ని నరకప్రాయం చేశాడని, కెరీర్ని, జీవనోపాధిని నాశనం చేశాడని జాక్విలిన్ కోర్టులో చెప్పుకొచ్చింది. ఈ ఇద్దరు కలిసి క్లోజ్గా దిగిన ఫోటోలు సుకేష్ అరెస్ట్ సమయంలో బయటికి రావడం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించాయి. ఒక ప్రభుత్వం ఉన్నతాధికారిగా జాక్విలిన్కి సుకేష్ పరిచయం అయ్యాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. జాక్విలిన్ సినీ కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం వెల్కమ్ టు జంగిల్, ఫాతే అనే చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు కూడా వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.